బాప్తిసం తీసుకునేవాడు. ఇదివరకే మీతో సహోదరులు చెప్తుంటారు. దేశం వాళ్ళు బాప్తిసం గురించి మరలా 2 మాటలు చూసుకుని బాప్తిసం పట్ల తీసుకెళ్తారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం. నాతో పలకండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వారికి ఏం కలుగుతుందంట? శిక్ష. సరే, బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? బాప్తిసం ఎవరు? బాప్తిసం అంటే ఏంటి? బాప్తిసం అంటే యేసు ప్రభువు పాప విషయమై చనిపోయి ఆ పాపాలన్నీ పాతిపెట్టి యేసు ప్రభువుతో జీవించడానికి తిరిగి లేచుతారు. అంటే ఇప్పుడు 3: యేసు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానమే కాలంలో మనము ఐక్యపరచుకోవడం. హృదయంలో జరిగింది మార్పు. యేసు ప్రభు హృదయంలో తెలుసుకున్నాం. దాన్ని బహిరంగముగా అందరి ఎదుట ఇచ్చే సాక్ష్యమే బాప్తిసం సాక్ష్యం. సరే, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటే ఆజ్ఞ, ప్రభు యొక్క ఆజ్ఞ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. కనుక ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం బాప్తిసం తీసుకున్నారు. మరి ఎవరు తీసుకోవాలి బాప్తిసం? ఎవరు తీసుకోవాలంటే సియోను అనుభవం. ఈ మందిరం పేరేంటి? సియోను. సియోను అనుభవం కలిగిన వారు బాప్తిసం తీసుకోవాలి. ఏంటి సియోను అనుభవం? చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. పాత నిబంధనలో 613, పేజ్ నెంబర్ 613, 2వ వచనం. పలకండి. లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకోము. ఇప్పుడు ఎవరు తీసుకోవాలి బాప్తిసం? మెడకట్లు విప్పబడ్డవారు. అంటే మెడకట్లు అంటే మొత్తం మన జీవితం అంతా బంధకాల్లో ఉన్నాం. మనమందరం దాసులు అయిపోయినాం. బైబిల్లో మాట ఉంది, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసులు. అంటే ఒకప్పుడు స్వేచ్ఛ లేదు. మరి మన ఆదివారం లోకమంతా మట్టల ఆదివారం జరుపుకున్నారు. మట్టల ఆదివారం ఎందుకు? యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్తున్నాడు. దేనికి వెళ్ళాడు చెప్తారు ఎవరైనా? గాడిద. మరి ఆ గాడిద ఎట్లా ఉంది? ముందు కట్టబడిన గాడిద. కట్టబడిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? మీరు దాన్ని విప్పి తోలుకుంటామన్నాడు. అప్పుడు విప్పి తోలుకొని వస్తే దాని మీద ప్రభు కూర్చున్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? కట్టబడిన గాడిదకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. కనుక మనం కూడా మొక్క కట్లు, పొల కట్లు, పత్తి కట్లు, లేకపోతే రకరకాలైన కట్లతో ఉన్నాం. ఈ కట్లన్నీ కూడా ఏమైపోవాలా? తెగిపోవాలా. అప్పుడు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛగా ఉన్న వాళ్ళే బాప్తిసం. ఏ బతకాలు ఉండకూడదు. ఉన్నాయా బతకాలు? ఉన్నాయా? లేవా? అన్ని పోయినా? సరే, మరి బాప్తిసం తీసుకోవడానికి మీకు అర్హత ఉందా? తీసుకోగలరా? సరే, దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మరి కట్లు, అన్ని కట్లు తెగివేయబడిన వాళ్ళు, కచ్చబడిన వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకోగలరు. సరే, ఇప్పుడు మరి మీరు 3 రెడీగా ఉన్నారు కదా? లేచి నిలబడండి. బైబిల్స్ తీసుకుని తిరగండి. అది సహోదరి అందరికి సహోదరులు, ఈరోజు మీరు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. జయశీల నాన్న తీసుకోమన్నాడు కదా బాప్తిసం కదా? మరి ఎవరు చెప్పారు తీసుకోమని? మీకై మీరే తీసుకున్నారా? అట్లా సరే సరే సరే, సంతోషం. మరి ప్రభువు యేసుక్రీస్తు వారిని సొంత రక్షణను అంగీకరించారా? గట్టి చెప్పాలి అందరితో.
ప్రభు మీ పాపాలు క్షమించడం నిశ్చయిత ఉందా మీకు? ఉందా? హృదయంలో యేసు ప్రభు వారు ఉన్నారని చెప్పగలరా? చెప్తారా? ఉన్నారా? చూపిస్తారా? మరి యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడా? సైతాన్ ఉన్నాడా? మరి యేసు ప్రభు ఉంటే చూపిస్తారా? చూపించలేరు. సరే, మరి ఇంట్లో చెప్పారా బాప్తిసం తీసుకున్నామని? మరి అందరితో సమాధానం ఉన్నారా? మీ ఇంటికాడ పంపులు ఉన్నాయా? ఉన్నాయా? పంపులు ఉన్నాయి. ఉన్నాయి. వెనక్కి ముందుకెళ్ళిందా? ముందుకి వెనక్కి వచ్చిందా? వచ్చినాయి కదా ఇదివరకు. వెనక్కి ముందుకెళ్ళింది. సరే, మరి అవన్నీ పోయినాయి కదా. సరే, ఇప్పుడు నిన్న వాక్య ప్రకారం కట్లు ఏమైనా ఉన్నాయా? కట్లు లేవు. అప్పులు ఉన్నాయా? కట్లు అంటే అప్పులే. ఉన్నాయా అప్పులు? ఉన్నాయి. మరి ఎప్పుడు పోతాయి అప్పులు? ఆ కట్లు మరి అన్ని పోయినాయి అన్నారు కట్లన్నీ. మరి కట్లు ఉంటాయి కదా, ఎప్పుడు పోతుంది? మరి అప్పులు ఎప్పుడు తీరుస్తారు? మరి త్వరగా తీరుస్తారా? సరే, ఈ రోజు నుంచి కష్టాలు, శ్రమలు, పరిశోధనలు వస్తాయి. మరి ప్రభు కొరకు మేము నిలబడగలమని ధైర్యంగా చెప్పగలరా? చెప్తారా? ప్రభు గురించి సువార్త చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? యేసు ప్రభువే నిజమైన దేవుడు, మీరు నమ్ముకుంటే నా పరలోకానికి పోతారని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? సహోదరులు, మీరు ఇచ్చిన సాక్ష్యం దేవుని స్తోత్రాలు. ప్రభు మీ సాక్ష్యం స్థిరపరిచి తన కొరకై సాక్షులుగా, సాధనాలుగా మనం వాడుకుంటున్నాం. ఎదురుగా కూర్చోండి. మీరు లేచినటువంటి సహోదరులు సహోదరులారా, ఈరోజు మీరు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు దేవుని స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారా? ప్రభు మీ పాపాలు క్షమించారు అనే నిశ్చయిత మీకు కలిగి ఉన్నారా? ప్రభు మీ హృదయాలు జీవిస్తున్నాడని ధైర్యం చెప్పగలరా? మరి ఇంట్లో తెలుసా బాప్తిసం తీసుకున్నారని? అందరితో సమాధానం ఉన్నారా? మరి ఈ రోజు నుంచి ప్రభు నిమిత్తం కష్టాలు, శ్రమలు, పరిశోధనలు, అనేక శోధనలు వస్తాయి. వాటన్నిటిలో జయిస్తాము, లేకపోతే ప్రభు కొరకే ధైర్యంగా నిలబడగలమని చెప్పగలరా? ప్రభు గురించి సాక్ష్యం లేక సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? అప్పులు ఉన్నాయా? ఉన్నాయి. సహోదరులకు ఉన్నాయి, సహోదరులకు ఉన్నాయి. మరి ఎప్పుడు తీరుస్తారు? త్వరలోనే తీరుస్తారా? లేకపోతే ఇంకా టైం పడుతుందా? సరే, సహోదరులారా, మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుని స్తోత్రాలు. మీ సాక్ష్యాన్ని స్థిరపరిచి తన కొరకే సాధనాలుగా మిమ్మల్ని వాడడం కొంచెం ప్రార్థన చేసుకున్న తర్వాత అందరూ కలిసి బాప్తిసం ఎక్కడిది? దగ్గరలోనే నీళ్ళు ఉన్నాయి. అక్కడ బాప్తిసం ఇచ్చి మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత మీ తల మీద బాప్తిసం తీసుకున్న వారి తల మీద చేతులు వచ్చి ప్రార్థన, దాన్ని హస్త నిక్షేపణ ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు. మాట్లాడించారు. బాప్తిసం తీసుకునే ముగ్గురు సహోదరులు బట్టి స్తోత్రాలు. వారు సంఘం ఎదుట బహిరంగంగా ఇచ్చిన సాక్ష్యాలు స్తోత్రాలు. ఆ సాక్షులుగా సమయంలో వారిని బాప్తిసం కొరకై తీసుకొచ్చిన సహాయం ఈ సన్నిధిని మాకు అనిపించిన తెలుగుడు ఆకాశం దయచేసి తోడుగా సహాయం విషయాలు దయచేసి వేరే మైపదమై సాధారణ సిగ్గు వినామానికి మహిమ వేరే కలుగు చేయవలసిన ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొనుచున్నాము తండ్రి.
వాక్యంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధనలో 781 జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నాతో పలకండి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. దేవుడు ఈ మాట దీవించి మనతో మాట్లాడగా, సీయోను నివాసులారా సంతోషంగా ఉండడి అనగా భక్తగూడెంలో ఉన్న సీయోను నివాసులు లేక సీయోను మందిరానికి వచ్చేవాళ్ళు ఎట్లుండాలంట? సంతోషం. ఎందుకు సీయోను వాసులు సంతోషంగా ఉండాలంటే, సీయోనులో నుండి దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నారు. సీయోనులో కొన్ని కార్యాలు మన జీవితానికి అవసరమైనవి ఆయన చేస్తున్నారు. ఏంటంటే చేస్తున్నాడో వాటిని కొన్ని మాటలు చూసుకుని తర్వాత మీ తల మీద చేతి నుంచి బాప్తిసం తీసుకున్న వారు తల మీద చేతి నుంచి ప్రార్థన చేస్తాం. చూడండి, కీర్తన 14:7 వచనం. కీర్తన 14:7 వచనం. పలకండి. కీర్తన 14:7. సీయోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సీయోనులో నుండి ఏం కలుగుతుందంట? రక్షణ. మరి ఈరోజు 6 రక్షించబడి బాప్తిసం తీసుకున్నారు. ఇంకా చాలా మంది రక్షించబడ్డారు. ఇంకా ఎవరైనా ఇక్కడ చాలా మంది కూర్చున్నాం, రక్షణ లేకుండా యేసు ప్రభువును హృదయంలో చేర్చుకోకుండా ఇంకా అలా కొనసాగేవారు ఎవరైనా ఉంటే, సీయోనులో నుండి ఏం కలుగుతుందంట? రక్షణ. కనుక నువ్వు రక్షించబడాలి. యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలి. ఆయన నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచాడు. శిలువలో తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు. ఆ రక్తం ద్వారా నీ పాపములు, పలకండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏ రక్తము పవిత్రులుగా చేస్తుంది? యేసు ప్రభువారి యొక్క. ఇంకా ఎవరైనా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపములు క్షమించబడకపోతే ఈ సమయంలో యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కలుగు, నన్ను శుద్ధీకరించు, నా హృదయంలోనికి రమ్మంటే నీ జీవితంలో రక్షించబడతావు. నిజమైన సంతోషం. సీయోను నివాసులారా సంతోషంగా ఉండడి అనే అనుభవంలో జీవించేవారు ఉంటారు. ఇది మొదటి. సీయోను నుండి ఏమొస్తుంది? మొదట రక్షణ. సీయోనులో నుండి రక్షణ. తర్వాత చూడండి, కీర్తన 20. కీర్తన 20. 20వ కీర్తన 2వ వచనం. 20వ కీర్తన 2వ వచనం. నాతో పలకండి. సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సీయోనులో నుండి దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు ఆపదలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, సమస్యలో ఉన్నావు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావు. కొంతమంది ఈరోజు చాలా మంది ప్రార్థన చేయించుకున్నారు, అనారోగ్యం ఉండి అనేక సమస్యలతో ఉన్నారు. కనుక దేవుడు నిన్ను ఎక్కడి నుంచి ఆదుకుంటాడంట? సీయోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. సీయోనులో నుండి నిన్ను ఆదుకోవాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. 2 చూసాం. సీయోనులో ఏముంది? రక్షణ. సీయోను నుండి రక్షణ. 2వది, సీయోనులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆదుకునేవాడు ఉంటున్నాడు. 3వది చూడండి, కీర్తన 50. 50వ కీర్తన 2వ వచనం. 50వ కీర్తన 2వ వచనం. పలకండి. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. దేవుడు ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడంట? సీయోను. సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు కనుక మనం కూడా ప్రకాశించాలి. మనం ఇతరులకు వెలుగుగా ఉండాలి. మీ వెలుగును ప్రకాశింపగలని ప్రభు చెప్పాడు. ఈరోజు బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా వెలిగించబడ్డారు. ఆ వెలుగుని ఇతరుల మధ్య ఏం చేయాలా? ప్రకాశించేదిగా ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లో కొవ్వొత్తి పెట్టుకున్నాం. కొవ్వొత్తి దేని కొరకు? కరెంటు పోయింది, కొవ్వొత్తి పెట్టుకున్నాం.
కొవ్వొత్తి దేని కొరకు ఇప్పుడు? వెలిగి ఇవ్వడానికి. ఆ కొవ్వొత్తి వెలుగుతుంటే ఆ కొవ్వొత్తి మీద డేక్షను ఏదైనా బోర్లేస్తే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. కనుక ఈరోజు మనం కూడా యేసు బిడ్డలుగా లోకంలో ఎట్లా ఉండాలంట? వెలుగుండాలి, ప్రకాశించే వారికి ఉండాలి. దేవుడు సీయోనులో నుండి ప్రకాశిస్తున్నాడు కనుక సీయోనులో ఉన్న దేవుడు బిడ్డలు కూడా, ప్రజలు కూడా ఎట్లా ఉండాలంట? ప్రకాశించే వారికి ఉండాలి. వెలుగు ఇతరులకు వెలుగుచ్చే వారికి కూడా, చీకటి కాదు. వెలుగు అనేకులకు కనపరిచే రీతిగా మన జీవితాలు జీవితాలు. సీయోను నుండి మొదటి ఏంటి? రక్షణ. రెండవది సీయోనులో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. మూడవది సీయోనులో నుండి ప్రకాశిస్తున్నాడు. తర్వాత చూడండి 128వ కీర్తన, కీర్తన 128 5వ వచనం. కీర్తన 128 521 పాత నిబంధనలో పేజ్ నంబర్ 521. పలకండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తారంట? ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మాకు ఆశీర్వాదం వద్దు, దేవుని దీవెనలు మాకు వద్దు అనే వాళ్ళు చేతులెత్తండి. దేవుడు మమ్మల్ని దీవించొద్దు, దేవుని ఆశీర్వాదాలు మాకు వద్దు అన్న వాళ్ళు చేతులెత్తండి. సరే, ఇంకొక ప్రశ్న. దేవుడు మమ్మల్ని దీవించాలి, మమ్మల్ని ఆశీర్వదించాలన్న వాళ్ళ చేతులెత్తండి. అందరికి ఆశీర్వాదాలు కావాలి. సరే, ఎక్కడి నుంచి ఆశీర్వదించాలా? సీయోను. దేవుడు సీయోనులో నిన్ను ఆశీర్వదించాలి. దేవుని ఏం కలిగి ఉండాలా? భయభక్తులు. దేవుని ఏం కలిగి ఉండాలంట? అందుకని వాక్యం ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. కనుక సీయోను నుండి దేవుడిని ఆస్వాదించాలంటే ఆయన ఏం కలిగి ఉండాలా? భయభక్తులు. తర్వాత చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 569 పేజ్ నంబర్ 569. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. పలకండి, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే బైబిల్, వాక్యం. ఎక్కడి నుంచి బయలుదేరుతుందంట? సియోను నుండి వాక్యం. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ లేనివాడు ఎవరైనా ఉన్నారా? సరే, అందరి దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ పైకి వెళ్తాను. అందరూ బైబిల్స్ పైకి వెళ్తాను. మరి లేని వాళ్ళు ఎట్లా? లేని వాళ్ళ సంగతి మరి కొనుక్కుంటారా? పాఠ పుస్తకం అది బైబిలేనా? పాఠ పుస్తకం బైబిల్ కొనుక్కోండి. ఎవరికైనా బైబిల్స్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి. పాఠ పుస్తకం బైబిల్ కాదు. సెల్ ఫోన్ పైకి ఎత్తితే సెల్ ఫోన్ బైబిల్ కాదు. మరి ఏంటి? చేతులు ఏముండాలంట? బైబిల్, పరిశుద్ధ గ్రంథం. పఠింప శ్రేష్ఠ బైబిల్ చదువుతున్నారా? ఈరోజు చదివారు ఎవరైనా? సరే, చాలా మంది అంటారు మాకు చదువు రాదంటారు. మరి చదువు రాని వాళ్ళు ఏం చేయాలా? మందిరానికి వచ్చినప్పుడు వాక్యము వినాలి. వింటున్నారా? మరి వింటున్నారా? నిద్రపోతున్నారా? వాక్యం వినాలా. విని ఏం చేయాలా? వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందేవారు ఉంటారు. మొట్టమొదటి సీయోనులో నుండి రక్షణ, రెండవ సీయోనులో నుండి ఆదుకొనుట, మూడవ సీయోనులో నుండి ప్రకాశించుట, 4వ సీయోనులో నుండి ఆశీర్వదించబడ్డ, 5వ సీయోనులో నుండి ఏం బయలుదేరింది? వాక్యం. ధర్మశాస్త్రంగా వాక్యం. కనుక వాక్యాన్ని వినుట శ్రద్ధగా. సరే, ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం చదువుతాం. 1 తిమోతి 4వ అధ్యాయం. 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 14వ వచనం. పలకండి, పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఇప్పుడు సేవకులు, సహోదరులు మీ తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తారు. ఎందుకు తల మీద చేతులు ఉంచుతున్నారంటే మీరు ఒంటరిగా లేరు. సార్వత్రిక సంఘంలో ఎక్కడున్నారు? అవయవములుగా ఉన్నారు, అంగములుగా ఉన్నారు. కనుక మీరు భయపడాల్సిన పని
ఇక నుంచి ఎట్లా ఉండాలంట? పలకండి. అపొస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండవలెను. ఎట్లుండాలంట? ఎడతెగక